పోలీస్ సార్ ఉన్నాడు సార్, బ్రాహ్మణ కొడుకురు మాట్లాడు. బాబుని కొడుకురా? లైన్ లో ఉన్నాడు సార్. హలో, మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. హలో హలో, చెప్పండి. చెప్పండి సార్, ఫోన్ చేసింది మీరే? నేను బొల్లవరంలో బాబు హోటల్ దగ్గర ఉన్నాను. నేను ఎక్కడికి రావాలా? సార్ సార్ బాబుని కొట్టుకుర్లో ఎరకుల ఫ్యామిలీలో ఒక ఎరకుల పిల్లోడు 15 ఏళ్ల పిల్లోడిని గొర్రెలకు జీతం పెట్టుకున్నాడు సార్. అది ఎరకుల కుటుంబాలు ఎక్కడ ఆడపోయి కొద్దిగా కనుకండి సార్. హలో సార్, మీరు చెప్పేది కొంచెం వాయిస్ సరిగ్గా లేదు, ఇప్పుడు చెప్పండి. బొల్లవరంలో ఎరకుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చూడండి సార్. దాంట్లో 4 2 ఉన్నాయంట. దాంట్లో ఓ పిల్లోడు 5 ఏళ్ళ నుంచి గొర్రెలకు కావిలుగా చేస్తా ఉన్నంట. ఇప్పుడు 15 ఏళ్ళు సార్ పిల్లోనికి. ఒకసారి కనుకండి సార్, పోయి ఎరకులలో ఉన్నాడా? అట్లనే కాదు బాబు, ఇప్పుడు పలానోళ్ళు అనేది చెప్తేనే కదా నేను పోగలుగుతాను. ఒక కనుక్కోవడం, ఇప్పుడు ఈయన హోటల్ బాబు అంట్లు తోమడానికి పెట్టుకున్నాడని తెలిస్తే నా పిల్లోని పెట్టినాడంటే నేను పోతే బాగుంటది కదా సార్. పూర్తి డీటెయిల్స్ అడిగితే ఆ పిల్లోడు ఇవ్వలేదు సార్. 4 to నందికొట్కూరు మధ్యన గొర్రెలు కాస్తుంటే అడిగాం ఏ ఊరు ఏం కథ అని అడిగితే దామగట్ల బొల్లవరము ఎరకొలలో ఫ్యామిలీ అన్నాడు సార్. ఉండేది 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉండేది అన్నాడు సార్. ఎరకొలలో ఎంతమంది ఉన్నాడు చూడండి సార్. పోయి వాళ్ళ పిల్లలు ఎవరైతే గొర్రెలు కావిలున్నాడో ఆ గొర్రెలు ఎవరైతే పెట్టుకున్నారో అతని పైన చూసి రిపోర్ట్ ఇవ్వండి సార్. దానిపైన చర్యలు తీసుకోండి సార్. అట్లానా? అవును సార్, మీరే చేయాలి కదా సార్. పూర్తి రైట్స్ మాకు ఉండవు కదా సార్. సరే 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 సరే, ఇదేనా మీ నంబరు? సార్ ఇదే సార్ నా నెంబరు. ఇప్పుడు అట్లా కాదు, ఆ పిల్లోడు అన్న కడుమూరు నుండి ఫోన్ చేసినాడు. మీ నంబర్ చెప్పండి సార్. నా నెంబర్ 930. ఒక నిమిషం. చెప్పండి. 930 56 35 39 సార్. 35 39. అవును సార్. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేసుకుని నేనే చూసుకోవాలనేది కదా మీ వాదన? అవును సార్. అవును సార్, మిమ్మల్ని అంటే సార్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి. దానిపైన చట్టబద్ధంగా మైనర్ పిల్లోడు కాబట్టి దానిపైన చట్టబద్ధంగా వాళ్ళని చర్య తీసుకోవాలనేది సార్ మీరే చేయాలి సార్. మాకు తెలిసిన కాడికి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాం సార్. అట్లా సార్. దానికి 100కు కాల్ చేసే బదులు స్టేషన్కి వచ్చి ఒక మాట చెప్పిపోయింటే సార్. స్టేషన్కి వస్తే న్యాయం జరుగుతుంది నమ్మకం లేదు సార్. వాళ్ళు మమ్మల్ని తిట్టి పంపిస్తారు. అవులే. అట్లా సార్. ఏదో మేము డ్యూటీ చేయనట్టు నువ్వు డ్యూటీ చేసినట్టు అన్నట్టు ఫీల్ అయిపోతారు సార్. దాన్ని ఎందుకు నిష్ఠురము? మా శక్తి చాలదు, దేవుడు ఇచ్చిన అధికారం మీది, ఎందుకు దేవుడని మా శక్తి కూడా మేము చేసుకుంటూ పోతున్నాం సార్. అట్లా సార్. ఇప్పుడు ఇదంటే దగ్గర సార్, రామంటావు నాగార్జున సాగర్ కాడ సమస్య ఉండే, అట్లా పోలేం సార్. దూరం అంటే ఒకవేళ మనదంటే దగ్గర కాడ రావచ్చు, కానీ ఇంకా చాలా దూరం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కంప్లైంట్ ఇస్తుంటాను సార్ నేను. మీరు ఏం చేస్తుంటారు సార్? పోలీసు వాళ్ళు ప్రజలను ఏదైనా ఇబ్బంది పెడితే లోకాయుక్త మానవ హక్కుల రాష్ట్ర పై అధికారులు ఉంటారు సార్, జిల్లా ఆఫీసర్లకు లెటర్లు పెడుతుంటాం సార్. ఇప్పుడు మీరు మంచి సంతోషము. మీరు చేయకుండా అతని కడుమూరులో ఉన్నాయన్న మీ కొడుకు ఎవరో ఫోన్ చేశారు? సార్, మేము 5-6 నెంబర్లు ఉన్నాయి సార్. నా కొడుకుది, నాది, నా చిన్న కొడుకుది, మా ఫ్రెండ్స్, ఇవి అన్ని నెంబర్లతో కంప్లైంట్, అంటే మంచి చేయడం అలవాటు కావాలి కాబట్టి అందరికి నేర్పిస్తుంటాం సార్. అట్లా సార్. సరే, మంచిది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.